ఏది లక్ష్మీదేవి అని నారాయణుడు వెతుక్కుంటున్నాడు. అప్పుడు నారదుడు వచ్చాడు. ఇంకెక్కడ ఉంది? భూలోకంలోకి వెళ్ళిపోయింది, ఇక్కడ లేదు ఆవిడ, భూలోకంలో ఉంది అన్నాడు. మరి నువ్వు వెళ్ళు, నీకు సాధర్మచారిణి కదా ఆవిడ, మీరు ఎన్ని జన్మల తర్వాత అయినా ఎక్కడొక్కడ కలుస్తూనే ఉంటారు మీరు ఇలాగా. నారాయణ దశాకృతి 10 అవతారాలు ఆయన మార్చేప్పటికి 10 అవతారాలు అమ్మవారు కూడా మార్చింది ఆయన కోసం. మళ్ళీ ఇద్దరు కలిసే ఉన్నారు. అందుకని మొదటిసారి నారాయణమూర్తి కలియుగ ప్రవేశ సమయంలో భూమి మీద అడుగుపెట్టాడు. భూమి మీద అడుగుపెట్టి ఏం చేశాడు ఆయన అంటే, లక్ష్మీదేవి తనకి తారసపడే వరకు ధ్యానంలో గడపాలని నిర్ణయించుకున్నాడు. ఆ పుణ్యభూమే తిరుపతి. తిరుమల అనేటువంటిది మొట్టమొదట శ్రీమన్నారాయణమూర్తి ఆ తిరుమల పర్వతాల్లో ధ్యానముద్రలో కూర్చున్నాడు. కొంతమంది మంత్ర జప దండం తిప్పుతూ ఉంటారు, కొంతమంది మౌనంగా ఉంటారు. ఎవరి యొక్క సాధనా విధానం ప్రకారం వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. నారాయణమూర్తి ధ్యానం చేస్తూ కనపడతాడు, కృష్ణుడు ధ్యానం చేస్తూ కనపడతాడు, విష్ణువు ధ్యానం చేస్తూ కనపడతాడు, ఈశ్వరుడు కూడా ధ్యాన ముద్రలో ఉంటాడు. మనం అందరం కొలిచేటువంటి పరమాత్మే ఎవరిని ధ్యానం చేస్తున్నాడు. ఈ ఆంతర్యం తెలుసుకున్నట్లయితే దీనికంటే ఇంకా శక్తివంతమైనది ఇంకోటి ఉంది. పరమాత్మ అనేటువంటిది అనిర్వచనీయమైనటువంటి నాశనం లేనటువంటి జీవాత్మ, దాన్నే పరమాత్మ అంటారు.